లాస్ట్లో వెన్నెల్లో గోదారి ఓకే. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే యాయిరే వారే వాయిది ఏం జోరే. ఇప్పుడు ఇలా పాడగలుగుతున్నానంటే వాళ్ళే కారణం. తల్లిదండ్రులు సపోర్ట్, సరైన గురువు గైడెన్స్ ఉండడమే నా అదృష్టం. బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలరెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. మన బాధలన్నిటినీ మర్చిపోవచ్చు ఇలాంటి సాంగ్స్ అన్ని విన్నప్పుడు. ఒక గొంతు కోట్లాది హృదయాలను తాకింది, ఒక స్వరం తరతరాల సంగీతాభిమానాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆ స్వరమే జానకమ్మ. ఆమె పాడిన ప్రతి పాట ఒక భావోద్వేగం, మధురమైన క్షణం. ఆమె పాటల్ని శ్రీ వైష్ణవి గొంతులో మరోసారి గుర్తు చేసుకుందాం. శ్రీ వైష్ణవి, నమస్తే. మీరు ఎక్కడ సంగీతం నేర్చుకున్నారు? ఫస్ట్ నుంచి మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు సంగీతం నేర్చుకోవాలి అని? నేను నెల్లూరులోనే శ్రీమతి జే బాలార్క గారి దగ్గర నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మా నాన్నగారికి అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ సంగీతం అంటే. సో వాళ్ళే చిన్న వయసులోనే నన్ను చేర్చారు. అట్లా నేర్చుకుంటూ నాకు కూడా ఇంట్రెస్ట్ సంగీతం మీద మక్కువ పెరిగింది. జానకమ్మ సాంగ్స్ వింటుంటారా? వింటుంటాను, పాడుతుంటాను. సో మా కోసం గున్న మామిడి కొమ్మ మీద పాడగలరా? తప్పకుండా. ఓకేనా? ఓకే. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది, పొత్తున చిలకను చూడందే ముత్తుగా ముచ్చటలాడందే, పొత్తున చిలకను చూడందే ముద్దుగా ముచ్చటలాడందే, చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయలా, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చాలా చక్కగా పాడారు శ్రీ వైష్ణవి గారు. సో ఆ హమ్ చేసేటప్పుడు దీర్ఘాలు అవన్నీ బాలార్క గారు సరి చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు. మేము పాట నేర్చేసుకున్న తర్వాత మా గురువుగారికి పాడి వినిపిస్తే దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవన్నీ చేస్తారు. అండ్ 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి గారు నటించిన సినిమా. సో ఆ సినిమాలో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఒకసారి పాడగలరా? తప్పకుండా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా. చాలా చక్కగా పాడుతున్నారు మీరు.
సో జానకమ్మ సాంగ్స్ వింటూ ఉంటాయి కదా. వింటూ ఉంటాను. సో తను పాడే పాటలు కొంచెం కష్టంగా అనిపించవా మనకి? ఉంటాయండి, కష్టంగానే ఉంటాయి. చిన్న పిల్ల వాయిస్ లాగా పాడతారు. అవును, చాలా అవును, చాలా వాయిస్ లో చాలా వేరియేషన్స్ అవును. వారు తీసుకొస్తారు కదా. ఒక్కసారిలోనే 4 టైప్స్ ఆఫ్ వాయిస్ని మిమిక్రీ మిమిక్రీ టైప్ మాట్లాడడమే కాకుండా పాడడం కూడా చేస్తారు. సో అలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? చేశానండి. వారు పాడిన వాటిలో గోవులు తెల్లన, అందులో పెద్ద పిల్లవాడికి అలాగే చిన్న బాబుకి పాడతారు. పాడారు తను. అది నేను ప్రాక్టీస్ చేసేదాన్ని ఇప్పుడు. ఒకసారి పాడగలరా? ఓకే. తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, ఎందుకుండవు? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, ఏమో. తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్న, గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా, ఈ పొద్దు పొడిచేనా ఆ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన, గోధూళి ఎర్రన, ఎందువలన, లా 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 లా, ఓయ్ ఓయ్ లా 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 లా. చాలా చక్కగా పాడారు. ఎస్ జానకమ్మ ఆలపించిన అత్యంత మధురమైన పాటల్లో వెన్నెల్లో గోదారి అందం, ఆ పాట ఒకసారి పాడగలరా? ఓకే. నిన్నటి స్వరపంజరాలు దాటిన స్వరపంజరాల నిలచి, కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై, యౌవనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటేనే, నాకు లేదు మమకారం మనసు మీద అధికారం, నాకు లేదు మమకారం మనసు మీద అధికారం, ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే, మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగాలి, మనసు వయసు కరిగి స్మరించిన సరాగమే కలతలు రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై, ఎగసే ముగిసే కథనేనా, ఎగసే ముగిసే కథనేనా. ఇదే పాటది, నేను అడిగిన పాట ఇదేనా? లాస్ట్లో వెన్నెల్లో గోదావరి. ఓకే. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై, నాలో సాగే మౌన గీతం, వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. చాలా చక్కగా పాడారు. అండ్ ఎస్ జానకమ్మ గానం చేసిన మెలోడీ సాంగ్స్లో ఒకటైన మౌనమేలను ఈ సాంగ్ పాడగలరా? మౌనమేలను ఏ మరపురాని రేయి, మౌనమేలను ఈ మరపురాని రేయి,
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా. మీ జర్నీలో మీకు బాగా ఇన్స్పైర్ చేసిన సాంగ్, మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన సాంగ్ ఏంటంటే ఏం చెప్తారు శ్రీ వైష్ణవి గారు? నేను నా చిన్న వయసు నుంచే నేను మూవీ సాంగ్స్ క్లాసికల్ రెండు సైమల్టేనియస్గా పాడుతూ వచ్చాను. అట్లాగే నేను పాడుతా తీయగా, ఆలాపన ఇట్లా టీవీ షోస్లో, బోల్ బేబీ బోల్ ఇలా టీవీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశాను. సో వాటిల్లో నేను పాడిన వాటిల్లో చాలా వరకు జానకి గారి పాటలు సెలెక్ట్ చేసుకొని పాడినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో నాకు బాగా నచ్చినది ఆకాశం ఏనాటిదో అని ఆ సాంగ్. ఒకసారి మా కోసం పాడగలరా? ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముత్తు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది, బంధాలై పనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవులు మధువులనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలరెను, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఎంత చక్కటి పాట కదండి. సో ఈరోజు జానకమ్మ గారు అదే రకంగా లేకపోయినా కూడా ఈ పాటలు అనేటివి సజీవంగా ఎప్పటికీ నిలిచిపోతాయి అనుకుంటాను. శ్రీ వైష్ణవి గారు, ఎట్లా అనిపిస్తుంది ఆ జానకమ్మ సాంగ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు? ఒక్కొక్క రీచ్ అంతవరకు మనం సాటిస్ఫాక్షన్గా కంప్లీట్గా పాడగలము అని అనిపిస్తుందా? టఫ్ అనుకుంటా కదా. నేర్చుకోవడం స్టార్ట్ చేసే ముందు అనిపించదండి, అన్నీ ఒక టఫ్గా ఒక టార్గెట్గా ఇది రీచ్ అవ్వాలి అన్నట్టుగా అనిపిస్తాయి. నేర్చుకునే ఎక్కువ జానకమ్మ సాంగ్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అని చెప్పారు కదా. సో అప్పుడు ఎప్పుడైనా జానకమ్మని కలిసారా? లేదు, నేను నా చిన్న వయసులో ఒకసారి కలిసాను అంతే, అంత ఎక్కువ మాట్లాడి అట్లా తెలియదు. కలిసారు. సో ఎక్కడ కలిసారు? నెల్లూరులో టౌన్ హాల్లో కలిసాను. సో అప్పుడు అంత ఏజ్ లేదు కాబట్టి అంత తెలియదు. ఫర్దర్గా మీరు వెళ్ళాలని అనుకోలేదా మూవీస్లో సాంగ్స్ పాడాలని? కానీ అట్లా అనిపించలేదా? అట్లా ఏం లేదు. క్లాసికల్లో ప్రస్తుతానికి నెల్లూరులోనే మ్యూజిక్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో. ప్రస్తుతం క్లాసికల్లోనే ఉన్నాను. సో నాకు టీచింగ్ అది అంతా ఇంట్రెస్ట్ ఉన్నింది. సో నా సబ్జెక్ట్ని డెవలప్ మ్యూజిక్ టీచర్గా కొనసాగుతున్నాను. మూవీ సాంగ్స్లో మూవీస్కి అవకాశం వస్తే తప్పకుండా పాడతారు. శ్రీ వైష్ణవి గారు, ఆకాశంలో ఆశల హరివిల్లు పాట ఎంత కష్టమో డాన్స్ చేయడం కూడా అంతే కష్టం. సో ఆ సాంగ్ మా కోసం పాడగలరా? తప్పకుండా. ఓకే, మీరు కూడా చేరేసుకొని కూర్చోండి సార్ మాతో పాటు. వెనక నుంచి నాకు గైడెన్స్ ఇస్తుంది. సపోర్ట్ లేకపోతే కష్టం లేండి. నేను కూడా సింగర్ అవ్వాలనుకున్నా, మా నాన్న మా అమ్మ సపోర్టే లేదు అసలు. సంగీతం నేర్చుకోవాలి. అందుకే సంగీతం నాకు భారక మేడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తన సంగీతం కళ్యాణంలో చూసాను నేను. ఇక్కడ భద్రాచలం నుంచి పాదుకులు వచ్చింది.
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం, స్వప్నాల సాగరాల సంగీతం, ముద్దొచ్చే తారలను మెరిసే తీరం, ముత్యాల తోరణాల ముఖద్వారం, శోభలీనే సోయగాన సందమామ మందిరాన, నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, ఆదమరిచి కలకాలం ఉండిపోనా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు. ఒక వంతు మనం కూడా ఆ స్టెప్స్ వేసినట్టే ఉంటుంది ఆ సాంగ్ పాడుతున్నంతసేపు. ఆ రాగాలకి మనం కూడా అవును, స్టెప్ వేయాల్సిందే. మ్యూజిక్ అంతే ఫాస్ట్గా ఉంటుంది, పాడడము అలాగే ఉంటుంది, సినిమాలో డాన్స్ కూడా అలాగే ఉంటుంది. సో ఎస్ జానకమ్మ గారు పాడినంతసేపు కూడా పాడినట్లే భానుప్రియ గారు కూడా డాన్స్ చేసినట్లు ఉంటుంది ఆ సాంగ్ అంతా కూడా. సో చాలా చక్కగా ఉంటుంది ఆ సాంగ్. అండ్ మన బాధలన్నిటినీ మర్చిపోవచ్చు ఇలాంటి సాంగ్స్ అన్ని విన్నప్పుడు. చాలా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం సేపు ఆగి సాంగ్స్ వింటే మ్యూజిక్ ఎప్పుడు కొత్త రిలీఫ్, ఒక థెరపీ లాగా పనిచేస్తుంది. అది తెలుసుకోకుండా చాలా మంది సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ జానకమ్మ గారు రీసెంట్ టైమ్స్లో పాడిన రఘువరన్ బీటెక్ సినిమాలో నుంచి అమ్మా అమ్మా నీ పసివాణమ్మ ఆ సాంగ్ని ఎంత ఎమోషన్ ఈ లిరిక్స్ కూడా అదే చెప్తున్నాయి, ఉన్నాను మీతోనే ఉన్నాను అని అన్నట్టుగానే ఉన్నాయి. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, అడుగై నీతోనే నడిచొస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా, అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే, అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట, వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. అమ్మ ఎక్కడికి పోలేదు జానకమ్మ, సంగీతం ఉన్నన్ని రోజులు మనతోనే ఉంటుంది చిరస్థాయిగా. రంగీలి సినిమాలో ఆయరే ఆయరే సాంగ్ రెహమాన్ మ్యూజిక్లో ఎస్ జానకమ్మ గారే పాడారు. ఆ సాంగ్ మోటివేషన్ సాంగ్. సో ఆ సాంగ్ ఒకసారి పాడగలరా? యాయిరే యాయిరే వారే వాయిది ఏం జోరే, యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహరే, కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే, రంగ్ రంగ్ రంగేళిలే,
యాయిరే యాయిరే వారే వాయిది ఏం జోరే, జనమందరిలో మనమెవరంటే తెలిసుండాలి, ఒక విలువ ఉండాలి. ఘన చరితలు గల కొందరిలో మన పేరుండాలి, తగు ప్లేస్ ఉండాలి. నలుగురు గొప్పగా చూడగా, ప్రతిదినం కొత్తగా ఉండగా, బతకడం అప్పుడే పండగ. యాయిరే యాయిరే వారే వాయిది ఏం జోరే, యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహరే. కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే, రంగ్ రంగ్ రంగేళిలే. ఇన్స్పైరింగ్ వర్డ్స్ కదా. మ్యూజిక్ టీచర్ బాలార్క గారి దగ్గర మీరు మ్యూజిక్ నేర్చుకున్నారని చెప్పారు కదా, తను ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఎలా నేర్పించేవాళ్ళు? నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఇప్పటికి కూడా వారి దగ్గర కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు మ్యూజిక్లో, క్లాసికల్ మ్యూజిక్లో MA కంప్లీట్ చేశానండి. సో మా గురువుగారు చిన్నప్పటి నుంచి, అంటే నేను చిన్నగా వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద వాయిస్ ఉండేది కాదు, అంత గొప్పగా పాడేదాన్ని కాదు. ప్రాక్టీస్ కూడా తక్కువ చేసేదాన్ని ఒక చిన్న వయసులో, తెలియని వయసులో. సో మా గురువుగారు ఎంతో ఓర్పుగా కూర్చోబెట్టుకొని ఎన్నో గంటలు నాకు కూర్చొని చెప్పేవాళ్ళు. నేను పాడేది వినిపించేది కూడా కాదు. సో ఓపికగా కూర్చొని నాకు నేర్పించేవాళ్ళు. సో అట్లా నేర్పించడం, ఇంకా మా నాన్నగారు అమ్మగారు అయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం వల్లనే నేను దానిలోకి వెళ్ళడం జరిగింది ఫస్ట్. ఏ కాంపిటీషన్స్ ఉన్నా, ఎక్కడ ఏవి జరుగుతున్నా, మనకి నెల్లూరులో టౌన్ హాల్లో ఏ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి, ఘంటసాల పాటలని, జానకి గారి పాటలని, ఇట్లా జరిగేవన్నీ ముందుగా ఒక వారం రోజుల ముందరే ఫ్లెక్సీ వేస్తారు కదా, అది చూసేసి వచ్చి ఇంటికి నా చేత ఆ రోజు నుంచే మొదలు ఇంకా ప్రాక్టీస్. ఏ పాట పాడాలని సెలెక్ట్ చేసి అది కూర్చొని రోజు 1 గంట 2 గంటలు అదే పని, స్కూల్ నుంచి వచ్చాక అలా ప్రాక్టీస్ చేయించి దాంట్లో ఏమున్నాయో మళ్ళీ పాడితే వాటిని కరెక్ట్ చేస్తూ అట్లా చేయించడం వల్లనే ఒక పద్ధతి అనేది అలవాటైంది. పాట వింటూ నేర్చుకోవడం వాళ్ళ వల్లనే అలవాటైంది. అండ్ పాట క్లీన్గా ఎట్లా ఉంది, ఎలాగ పాడారో దాన్ని అలాగే పాడడం అనేది నాకు మా నాన్నగారి వల్లనే అలవాటైంది. నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ మా గురువుగారి దగ్గర పాడినప్పుడు ఇంకా శృతి, ఇంకా డెప్త్, మైన్యూట్ ఏవి ఉన్నాయో అవన్నీ మా గురువుగారు కరెక్ట్ చేసేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఇలా పాడగలుగుతున్నానంటే వాళ్ళే కారణం. తల్లిదండ్రులు సపోర్ట్, సరైన గురువు గైడెన్స్ ఉండడమే నా అదృష్టం. అంతే. సో మీరు అనుకున్నారు ఎప్పుడైనా ఇట్లా మ్యూజిక్ టీచర్ అవుతామని చెప్పి, అదే గోల్ పెట్టుకున్నారా? అట్లా లేదండి, నేను చెప్పాను కదా సైమల్టేనియస్గా 2 చేస్తూ ఉండేదాన్ని. సంగీతం నేర్చుకుంటూ క్లాసికల్ వైపు కోర్సులు చేసుకుంటూ రావడం, మూవీ సాంగ్స్ సైమల్టేనియస్గా నేర్చుకుంటూ ఆ టీవీ షోస్లో వాటిల్లో పాడడం 2 చేసేదాన్ని. సో నాకు రెండిటి మీద సమానమైన ఇంట్రెస్ట్ ఉంది. నేను ఒక పాయింట్లో క్లాసికల్ ఎంచుకుంది దేనికంటే, మనకి బేస్ ఇదే క్లాసికలే. మూవీ సాంగ్స్ తర్వాత, మూవీ సాంగ్స్ పాడే వాళ్ళు అయినా సరే వాళ్ళకి ముందు క్లాసికల్లే రావాలి. సో ఒక గురువు ప్లేస్లో ఉండి విద్యని చెప్పడం అనేది అది కూడా ఒక అదృష్టమే. సో నాకు అది చేయాలనిపించి నేను టీచింగ్ వైపు వెళ్దామని అనుకుని. సో ఫైనల్గా మీరు గవర్నమెంట్ టీచర్ అయ్యారు, గవర్నమెంట్ మ్యూజిక్ టీచర్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. అదే విద్య చెప్పడం అనేది, చెప్పడం అంటే చెప్పడమే కాదు, దాంట్లో మనం చాలా నేర్చుకుంటాం ఆ ప్రాసెస్లో. సో చాలా ఆనందంగా ఉంది. శ్రీ వైష్ణవి గారు, ఈ రోజుల్లో పిల్లలు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని ఆ కాన్సెప్ట్ మీదే తల్లిదండ్రులు అలానే చదివిస్తూ ఉన్నారు. సో ఇలా సింగర్ అవ్వాలి, బాగా మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? నాకు తెలిసినంత వరకు మా పేరెంట్స్ టైంలో
కొంతమందికి హాఫ్ 50-50 అనుకోండి. కొంతమంది ఈ ఆర్ట్స్ వైపు పిల్లల్ని పంపించడం, వాళ్ళకి ఇంకా ఏమి ఉన్నాయి టాలెంట్స్, ఇంకే ఉన్నాయి, దేంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకొని చేయడం అనేది ఉన్నింది. ఇప్పుడు ఇంకా పెరిగిందనే నేను అంటాను. కాకపోతే కన్సిస్టెన్సీ లేదు, ఇన్స్టెంట్గా కావాలి అన్నీ. సో వాళ్ళ ఆర్ట్కి పంపించిన, ఏదైనా అదర్ యాక్టివిటీకి పంపించినా కూడా వాళ్ళకి వెంటనే దాని రిజల్ట్ కావాలి. అదే ఇప్పుడు పేరెంట్స్లో నేను చూస్తున్నది. అది ఎప్పుడు అందులో విద్య, ఇటువంటి విద్యలు ఏవి సరస్వతి కటాక్షం ఉంటే కానీ రావు. సో అంటే ఏదో జన్మలో మనం ఏదో ఉంటే తప్ప మనం దానిలోకి ఎంటర్ అవ్వడమే కష్టం. సో దాంట్లో నిలిచి తట్టుకొని విద్యను నేర్చుకోగలగడం అనేది ఇంకా కష్టం. సో పేరెంట్స్కి కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి, వాళ్ళు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, చాలా చూడాలి, చాలా చేయాలి. మా పేరెంట్స్ ఇప్పుడు నన్ను అట్లా ప్రతి ప్రోగ్రామ్కి తిప్పి ఓపిక్గా అన్నీ నేర్పించి కూర్చోబెట్టి అదొక టార్గెట్ లాగా పెట్టుకొని, వాళ్ళ టార్గెట్ నాది కూడా కాదు. చిన్న వయసులో నాకు తెలియదు, ఒక వయసుకు వచ్చే వరకు దానిపైన కుదురు నాకు రాకపోయి ఉండొచ్చు. అప్పటి వరకు లాక్కు రావడం అనేది ఉంది కదా, అది వాళ్ళదే. అది పేరెంట్స్ దగ్గర ముఖ్యంగా ఉండాల్సింది ఇప్పుడు. సో సింగర్ అవ్వాలంటే మెయిన్గా వాయిసే ఉండాలా? లేదండి, అట్లేం లేదు. శృతి లయ అంటారు చూడండి, అవి ఉంటే చాలు. గొంతు ఎలా ఉన్నా కూడా సంగీతం నేర్చుకుంటూ ఉండగా వాయిస్ అదే దానికి తగ్గట్టుగా మారిపోతుంది, అది ఎలాంటి వాయిస్ అయినా. ఓకే. సో రాపిడి అంటారు, శిలని శిల్పంగా చెక్కినట్టు అంతే, ఆటోమేటిక్గా అది మారిపోతుంది. అవును. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా చాలా మంచి వర్డ్స్ చెప్పారు. చివరిగా ఎస్ జానకి గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సోషల్ మీడియా? అవునండి, యాక్చువల్గా 2013లో జానకి గారికి భారత ప్రభుత్వం వాళ్ళు పద్మభూషణ్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో ఉండే కళాకారులకి సరైన ఆదరణ లేదు, సరైన గుర్తింపు లేదు అనే ఉద్దేశంతో ఆవిడ ఆ రోజు తిరస్కరించారు ఆ అవార్డుని. భారతరత్న ఇవ్వాలి. ఇప్పుడైనా సరే జానకి గారికి భారతరత్న ఇస్తే బాగుంటుందని నేను నా కోరిక. ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మేము విన్నవిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ వైష్ణవి గారు. చాలా చక్కటి సాంగ్స్, ఎస్ జానకమ్మ గారి సాంగ్స్ అన్ని మాకు వినిపించారు, మళ్ళీ ఆమెను గుర్తు చేసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సంగీతం ఉన్న రోజులు జానకమ్మ గారు మన మధ్య ఉన్నట్టే, వారి పాటల ద్వారా మనతోనే ఉంటారు. అంతే. సో చాలా సాంగ్స్లో అమ్మ మనతోనే ఉన్నట్టు పాడారు. సో ఎప్పటికీ మర్చిపోలేము జానకమ్మ గారిని. అన్ని జోనర్ ఆఫ్ సాంగ్స్ తను పాడి మనకి వినిపించారు. సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ అన్ని వినిపించినారు. థ్యాంక్ యూ. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచ స్థాయి విద్యతో ఇంజనీరింగ్ విద్యలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తూ ఏఐ యుగానికి అనుగుణంగా విద్యారంగంలో వస్తోన్న మార్పులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల మేధస్సు మరియు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న ప్రముఖ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపుతో 27 సంవత్సరాల విశిష్ట అనుభవంతో అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలను కొనసాగిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి నారాయణ విద్యా సంస్థలు. యూజీ మరియు పీజీ కోర్సులకు స్కిల్ బేస్డ్ అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2025-26 విద్యా సంవత్సరంలో 75% పైగా విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగావకాశాలు పొందారు. అందులో సగటు జీతం 6 లక్షల రూపాయలు, అత్యధిక ప్యాకేజ్ 14 లక్షలు. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ కంపెనీలతో కలిసి గ్లోబల్ సర్టిఫికేషన్లు మరియు ఆధునిక టెక్నాలజీ కోర్సుల్ని అందిస్తున్న ప్రత్యేక సంస్థ నారాయణ. ఏఐ మరియు ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా మల్టీనేషనల్ కంపెనీలతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తోంది. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.